పూజ, పెళ్ళైన ప్రతి మగాడు చనిపోయిన తర్వాత డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతారే. అబ్బా అదట్ట స్వర్గానికి వెళ్తారు మీరు? ఎందుకంటే నరకం మొత్తం ఇక్కడ చూపిస్తారు కదా మీరా, అందుకని. స్టాప్. ఏంటి నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావే? నువ్వేమైనా వడ్డీ వ్యాపారస్తుడువా? కాదు కదా, నా మొగుడే కదా, అట్లా నీకేం తెలియదు. ఏడకి వెళ్తున్నావా? సినిమాకి. సినిమాకా? ఇప్పుడేం సినిమాకి వెళ్ళిపోతే నువ్వు? లేదే, ఫ్రెండ్స్ టికెట్ బుక్ చేసేసారు, టికెట్ వేస్ట్ అయిపోతుంది. టికెట్ కావాలంటే ఇంకొకరికి ఎవరికైనా ఇమ్మని చెప్పు. అంత బోర్ కొడుతుందంటే పిల్లలతో నాతో స్పెండ్ చేయొచ్చు కదా నువ్వు. నువ్వేమైనా చిన్నపిల్లవా? 3 పిల్లల తల్లివి నువ్వు, ఎందుకు అట్లా భయపడుతున్నావు? ఏమి అట్లా కొట్టేసినావా? మొగుడు అంటే మర్యాద నీకా? మొగుడికి మర్యాద ఇవ్వడం నాకు తెలుసు. అదెప్పుడు? మాట విన్నప్పుడు. అదే వినకపోతే పచ్చడి చేయడం కూడా తెలుసు నాకు. ఏమండి, డేటా అయిపోయింది, వైఫై పాస్వర్డ్ చెప్పా. చెప్తానుండు. చెప్పు. అదే చెప్తానుండు. చెప్పండి. అదే చెప్తానుండు. ఎన్నిసార్లు అడుగుతున్నాను చెప్పమంటుంటే? ఓ తిక్క మొహమా, ఆ సోడే చెప్తానుండు. ఏమే పక్కింటి ఆయన చూడు, వాళ్ళ భార్యని పువ్వులో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఒక్కరోజు నన్ను చూసుకున్నావు నువ్వా? వేస్ట్ నువ్వు. ఏమే, ఆయన చేసేది పూల వ్యాపారం, పూల మీద కూర్చోబెట్టున్నాడు. నేను చేసేది మిరక్కాయల వ్యాపారం, దాని మీద కూర్చోబెట్టుకుంటా నిన్న. ఏమండి, మీకు నేను ఎప్పుడైనా కళ్ళకు వచ్చానండి? లేదు పూజ, నేను పడుకునేటప్పుడు దేవుడు దండం పెట్టుకొని పడుకుంటాను, దెయ్యాల కళ్ళకు రాకూడదని. ఏమండి, మీరు నాకు ఒకే మాటలో కోపం తెప్పించారంటే మీకు 1000 రూపాయలు ఇస్తానండి. మీరు నాకు ఒకే మాటలో కోపం తెప్పిస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాను. అర్థం కాల. మీరు నాకు ఒకే మాటలో కోపం తెప్పిస్తే మీకు 1000 రూపాయలు ఇస్తాను. మీరు నాకు ఒకే మాటలో కోపం తెప్పిస్తే 1000 రూపాయలు ఇస్తాను. అర్థం కాల. మీరు నాకు ఒకే మాటలో కోపం తెప్పిస్తే 1000 రూపాయలు ఇస్తాను. అర్థం కాలేదా ఇంకానా? కోపం వచ్చిందా?